ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాముని ప్రత్యేకపడబన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన ఎన్నుకున్నాడు గనక, ఆయన దేవుని ఎదుట యథార్థంగా జీవించాడు గనక. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నీవు ప్రత్యేకమైన వ్యక్తివి దేవుని దృష్టిలో. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీవు దేవుని కొరకు నిలబడిన ఆ విశ్వాసాన్ని కూడా దేవుడి దినము చూశారు ఆయన. అందుకనే ప్రభు అంటున్నారు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన. ఈరోజు బహుశా నా బిడ్డలు ఎలా స్థిరపడతారు, వాళ్ళు ఎప్పుడు దేవుని తెలుసుకుంటారు, మేము ఎప్పుడు ఫైనాన్షియల్గా సెటిల్ అవుతాం, మేము ఎప్పుడు మా కుటుంబాలన్నీ కలుస్తాయని నువ్వు ఏమేమైతే ఆలోచన చేస్తూ ఉన్నావో, నీ తండ్రి నీకు ఒక మాట ఇచ్చాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే నీ బిడ్డలని కూడా దీవిస్తానని మాట ఇచ్చాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ తరాలన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. ఆమెన్. ఆయన అంటున్నాడు చూడండి, నిన్ను ఆశీర్వదిస్తాను అని. అబ్రహాముని దేవుడు ఊరకనే నా మాట చొప్పున నడువు అని అనలేదు. ఇదిగో నువ్వు ఇలా నడిస్తే నువ్వు ఎంత గొప్పగా దీవించబడతావు అబ్రహాం అని దేవుడు చెప్పాడు. ఆయన అంటాడు ఇంకా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను అన్నాడు. అది దేవుడు ఎలా చెప్పగలిగాడండి? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరు అబ్రహాముతో మంచిగా ఉంటున్నారో దేవుడు చూస్తాడు, ఎవరు అబ్రహాముకి కీడు చేయాలనుకున్నారో అది కూడా దేవుడు చూస్తాడు. ఈరోజు నీ జీవితంలో నీకు ఎవరు మంచి చేస్తున్నారో దేవుడు చూస్తాడు, నీకు ఎవరు కీడు చేయాలనుకుంటున్నారో వారిని కూడా దేవుడు చూసి వారిని దేవుడే శిక్షిస్తాడు. నువ్వు భయపడొద్దు, ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, నీ నామమును గొప్ప చేస్తానని. నువ్వు ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు ఉండబోతూ ఉన్నారు. నీ సమస్తమును కూడా దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు. ఆమెన్. నామము అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదండి. వారి ఉద్యోగాన్ని దేవుడు దీవించి, వారి వ్యాపారాన్ని దేవుడు దీవించి, వారి బిడ్డలను కూడా దేవుడు తరాలుగా దీవిస్తాడు. అది నామముగా ఎంచబడుతుంది. ఈరోజు నీవు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని వింటున్నావో నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ సమస్తాన్ని కూడా దేవుడు హెచ్చించబోతున్నారు. ఆమెన్. చూడండి, ఆయన అంటూ ఉన్నారు, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఎలా ఉంటావంట? ఆశీర్వాదకరంగా ఉంటావంట. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినేటప్పుడు నీవు అప్పుల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉన్నావేమో, కుటుంబానికి దూరంగా మదన పడుతూ నలిగిపోతూ ఉన్నావేమో. ఈ వాగ్దానాన్ని ఈరోజు విశ్వసించు, వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకుని నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ఆమెన్. దేవుని వాగ్దానాన్ని కనుక నువ్వు నమ్మితే నువ్వు దీవెనకరమైన బ్రతుకు బతుకుతావు. ఈరోజు ఎక్కడి నుంచి మాట వింటున్నావో నీతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.